అఖండ 2 సినిమాపై సినీ ఇండస్ట్రీలోనే నెగిటివిటీ ఉంది. జనాల్లో అస్సలు నెగిటివిటీ లేదు. మా సినిమాకు పూర్ రేటింగ్స్ని ఇచ్చిన రివ్యూవర్లపై మాకు ఎలాంటి కోపము లేదు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. కానీ రివ్యూవర్లు ఇచ్చిన రేటింగ్లకు పూర్తి భిన్నంగా మౌత్ టాక్ ఉంది. ఈ సినిమాకు జరుగుతున్న బుకింగ్స్ను చూడండి. రియాలిటీ ఏంటన్నది మీకే అర్థమైపోతుంది. ఇది అఖండ 2 సినీ నిర్మాతల్లో ఒకరైన రామ్ ఆచింట గారు చెప్పిన మాటలు. పనిలో పనిగా ఈ సినిమాను ఆలస్యంగా రిలీజ్ చేయాల్సి రావడం వల్ల బాలయ్య అభిమానులకు కూడా క్షమాపణలు చెప్పారనుకోండి, అది వేరే సంగతి. ఈ సినిమా ట్రెండ్ గురించి నిర్మాత రామ్ ఆచింట గారు చెప్పిన మాట అక్షరాల వాస్తవం. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ట్రోల్స్కు బయట థియేటర్ల వద్ద కనిపిస్తున్న పరిస్థితులకు చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది. సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్కు యాంటీ బాలయ్య ఫ్యాన్స్కు గట్టి వార్ నడుస్తోంది. ఫైట్ సీక్వెన్స్ల గురించి ట్రోల్స్ చేస్తూ క్రింజ్ సీన్లు అంటూ కామెంట్లు పెడుతున్న వాళ్ళు లేకపోలేదు. ఇలాంటి సినిమాలను తీసి తెలుగు సినీ ఇండస్ట్రీ పరువును తీస్తున్నారంటూ ట్రోల్స్ చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఈ కామెంట్లకు ఈ ట్రోల్స్కు గట్టి కౌంటర్లను కూడా బాలయ్య అభిమానులు ఇస్తూనే ఉన్నారు. ఈ సినిమాను సపోర్ట్ చేస్తూ విమర్శిస్తూ చేస్తున్న పోస్టులతో 2 రోజుల నుంచి సోషల్ మీడియా అయితే నిండిపోయింది. అయితే సినిమా ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్ల వల్ల చచ్చిపోదు. సినిమా బాగుంటే ఓ సోషల్ మీడియా కూడా ఆ సినిమాను డౌన్ చేయలేదు అన్న వాస్తవం అఖండ 2 సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. కావాలని పనిగట్టుకుని మరీ ట్రోల్స్ చేస్తున్న వాళ్ళ సంగతి పక్కన పెడితే, సినిమాను చూసి బయటకు వచ్చిన సాధారణ సినీ ప్రియుల నుంచి మౌత్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. బాలయ్య అభిమానుల మాటలను పక్కన పెడితే హిందూ జనాల నుంచి ఈ సినిమాకు విపరీతమైన పాజిటివ్ టాక్ వస్తోంది. హిందూ మతం గురించి ఇంత గొప్పగా సినిమాను తీసిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ లేరంటూ హిందూ జనాలు ఈ సినిమాను తెగ మోస్తున్నారు. తెలిసిన వాళ్లకు తెలియని వాళ్లకు ఈ సినిమా గురించి వాట్సాప్ స్టేటస్ల ద్వారా ప్రచారం చేస్తూనే ఉన్నారు. బాలయ్య ఫ్యాన్స్కు తోడుగా హిందూ మతస్థుల నుంచి కూడా స్ట్రాంగ్ సపోర్ట్ దక్కడంతో మాస్ ప్రియులు కూడా ఈ సినిమాకు విపరీతంగా కనెక్ట్ అవడంతో భారీ స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చిపడుతున్నాయి. బాలయ్య కెరీర్లోనే ఇంతవరకు మునిపెన్నడూ లేని రీతిలో హైయెస్ట్ కలెక్షన్లను ఈ సినిమా మొదటి రోజే రాబట్టింది. నిజానికి డిసెంబర్ 11వ తారీఖు, డిసెంబర్ 12వ తారీఖులు అనేవి హాలిడేస్ కాదు. స్కూళ్లకు, కాలేజీలకు, ప్రభుత్వ ఆఫీసులకు, ఐటీ కార్యాలయాలకు సెలవులు ఇచ్చిన దాఖలాలు లేవు. గురు శుక్రవారాలు పర్ఫెక్ట్ వర్కింగ్ డేస్. అంతేకాదు ఈ మధ్యలో ఏ పండగ కూడా లేదు. పిల్లా పావలతో కలిసి సరదాగా ఎంజాయ్ చేసేందుకు ఆ 2 రోజులు వీకెండ్ కూడా కానే కాదు. ఈ సిచ్యుయేషన్స్ని పక్కన పెడితే సరైన ప్లానింగ్తో ఈ సినిమాను విడుదల చేసింది లేదు. విడుదల రోజు వరకు కూడా నైజాంలో ఈ సినిమా ప్రీమియర్ షోలకు సంబంధించిన బుకింగ్స్ను ఓపెన్ చేసింది లేదు. అసలు ఈసారైనా ఈ సినిమా విడుదలవుతుందా లేదా అన్న అనుమానంతో ప్రీమియర్లకు టికెట్లను బుక్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. విడుదలైన తర్వాత వెళ్దాంలే అనుకుంటూ నిరీక్షించిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఇన్ని అవరోధాల మధ్య, యాంటీ ఫ్యాన్స్ నుంచి ఇంత భారీ నెగిటివిటీ మధ్య వర్కింగ్ డేస్లో కూడా బాలయ్య సినిమా బ్లాక్ బస్టర్ రీసౌండ్ను ఇచ్చేలా కలెక్షన్లను కొల్లగొట్టింది. గతంలో బాలయ్య హీరోగా నడిచిన డాకు మహారాజ్ అనే సినిమా సంక్రాంతి సమయంలో రిలీజ్ అయింది. మొదటి రోజే ఆ సినిమాకు 56 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అంతకుముందు భగవంత్ కేసరి అనే సినిమా దసరా సెలవుల్లో రిలీజ్ అయితే ఆ సినిమాకు మొదటి రోజున అక్షరాల 32 కోట్ల 33 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అంతకుముందు వీరసింహారెడ్డి అనే సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా వస్తే ఆ సినిమాకు ఏకంగా మొదటి రోజు 54 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ 3 సినిమాలకు మొదటి రోజున వచ్చిన కలెక్షన్ ట్రెండ్ను జాగ్రత్తగా గమనిస్తే పక్కా మాస్ మసాలా సినిమాలను కనుక బాలయ్య తీస్తే అవి కాస్త పండగ సమయాల్లో రిలీజ్ అయితే ఆయా సినిమాలకు 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు మొదటి రోజునే వచ్చాయి. భగవంత్ కేసరి అనే సినిమా అనిల్ రావుపూడి స్టైల్లో తెరకెక్కింది కాబట్టి ఆ సినిమా థీమే వేరు కాబట్టి 32 కోట్ల 33 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లే మొదటి రోజున వస్తే, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ సినిమాలకు మాత్రం వరుసగా 54 కోట్లు 56 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాయి. ఈ 3 కూడా పండగ సమయాల్లోనే రిలీజ్ అయ్యాయి. కానీ ఆ అఖండ 2 సినిమా మాత్రం నాన్ ఫెస్టివల్ సీజన్లోనూ రిలీజ్ అయ్యి మొదటి రోజునే ప్రీమియర్లతో కలిపి అక్షరాల 59 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఎస్, మీరు విన్నది నిజమే. దగ్గరగా 60 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును అఖండ 2 సినిమా మొదటి రోజునే రాబట్టి బాలయ్య కెరీర్లోనే కలెక్షన్ల పరంగా టాప్ ప్లేస్లో నిలిచింది. నైజాం నుంచి సీడెడ్ వరకు, గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల వరకు అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు కలెక్షన్లు పూర్తెత్తాయి. ఈ సినీ నిర్మాతలు రిలీజ్ చేసిన కలెక్షన్ల పోస్టర్ రియలా ఫేకా అన్న అనుమానాలు చాలా మందికి వచ్చే ఉంటాయి. కానీ రియాలిటీ ఏంటన్నది తెలియాలంటే బుక్ మై షో యాప్ను చెక్ చేయండి. గంటకు ఎన్ని వేల టికెట్లు బుక్ అవుతున్నాయో చెక్ చేయండి. ప్రత్యేకించి ఈవినింగ్ షోలు, నైట్ షోల ట్రాక్ రికార్డును చెక్ చేయండి. ఏదైనా సినిమా బాగోలేకపోతే
ప్రీమియర్లతోనే ఆ సినిమా కలెక్షన్లు ఆగిపోతాయి. మొదటి రోజు కలెక్షన్లు పెద్దగా రావు, టికెట్ల బుకింగ్ కూడా పడిపోతాయి. కానీ ప్రీమియర్లో పడిన తర్వాత నెట్టింట ట్రోల్స్ వస్తున్న తర్వాత కూడా గంటకు 20,000కు పైగా టికెట్లు బుక్ అవుతున్న సీన్ కనిపిస్తుందంటే ఆ సినిమాకు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ అఖండ 2 సినిమా విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఇక ఆ సంగతిని పక్కన పెడితే ఏరియాల వారీగా ఈ సినిమాకు అసలు పెట్టింది ఎంత, వచ్చింది ఎంత, ఇంకా రావాల్సింది ఎంత అన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం. నైజాంలో అఖండ 2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 20,50,00,000 రూపాయల పెట్టుబడిని పెట్టారు. అయితే ఇదే నైజాం ఏరియాలో మొదటి రోజున ఈ సినిమాకు అక్షరాల 7,05,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడిలో 3వ వంతు కలెక్షన్లు నైజాంలో మొదటి రోజే వచ్చాయన్నమాట. ఇక సీడర్ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొదటి రోజున అక్షరాల 5,45,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే రాయలసీమ 4 జిల్లాల్లో ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడిలో దాదాపుగా 4వ వంతు కలెక్షన్లు మొదటి రోజునే వచ్చాయి. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల 11 కోట్ల రూపాయలు. ఇదే ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఈ సినిమాకు మొదటి రోజున అక్షరాల 2,41,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే ఇక్కడ కూడా దాదాపుగా ఇంకా 9 కోట్లు రావాల్సి ఉందన్నమాట. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 7,20,00,000 రూపాయల పెట్టుబడి పెడితే మొదటి రోజున ప్రీమియర్లతో కలిపి ఈ సినిమాకు తూర్పుగోదావరి జిల్లాలో అక్షరాల 2,20,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఇంకా 5 కోట్ల రూపాయలు మాత్రమే రావాల్సి ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొదటి రోజున ప్రీమియర్లతో కలిపి అక్షరాల 1,58,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఇంకా అక్షరాల 3.5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట. ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే గుంటూరు జిల్లాలో ఈ సినిమాకు మొదటి రోజున ప్రీమియర్లతో కలిపి అక్షరాల 3,40,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే గుంటూరు జిల్లాలో కూడా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో దగ్గరగా సగం కలెక్షన్లు మొదటి రోజునే వచ్చాయి. ఇంకా ఈ సినిమాకు 4,60,00,000 రూపాయల కలెక్షన్లు వస్తే గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్తారు. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 5,20,00,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇదే కృష్ణా జిల్లాలో మొదటి రోజున ప్రీమియర్లతో కలిపి అఖండ 2 సినిమాకు అక్షరాల 1,72,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే కృష్ణా జిల్లాలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 3.5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 3,60,00,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇదే నెల్లూరులో ఈ సినిమాకు మొదటి రోజున అక్షరాల 1,44,00,000 రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి. అంటే నెల్లూరులో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు ఇంకా 2,16,00,000 రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట. ఇది ఏపీ తెలంగాణ ఏరియాలో కలిపి ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్ లెక్కలు. నైజాం మొత్తం మీద అంటే తెలంగాణ మొత్తం మీద ఈ సినిమాకు కేవలం 7,05,00,000 రూపాయల కలెక్షన్ వస్తే ఏపీ మొత్తం మీద కలిపి ఈ సినిమాకు అక్షరాల 18 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. మొత్తం మీద ఏపీ ప్లస్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి అఖండ 2 సినిమాకు మొదటి రోజున ప్రీమియర్లతో కలిపి అక్షరాల 25,25,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా 46 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లోనే సాధించింది. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర ప్రాంతాల్లో కలిపి అంటే డబ్బింగ్ వర్షన్లతో కలిపి మొదటి రోజున ఈ సినిమాకు అక్షరాల 2,30,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. ఇక ఈ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల 10 కోట్ల రూపాయలు. అంటే ఇంకా ఈ సినిమాకు దాదాపుగా 7.5 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 12,50,00,000 రూపాయల పెట్టుబడి పెడితే మొదటి రోజున ఓవర్సీస్లో ఈ సినిమాకు అక్షరాల 2,80,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఓవర్సీస్లో ఈ సినిమాకి ఇంకా దాదాపుగా 10 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట. మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 సినిమాకు మొదటి రోజున ప్రీమియర్లతో కలిపి 30,35,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా 59,50,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా మొదటి రోజున కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలలో కలిపి డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల 103 కోట్ల రూపాయలు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 104 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది. అయితే ఈ టార్గెట్లు ఈ సినిమా మొదటి రోజునే 30 కోట్లకు పైగా కలెక్షన్ను కలెక్ట్ చేసింది. అంటే ఇంకా ఈ సినిమాకు అక్షరాల 73,65,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట. ప్రస్తుతం ఈ సినిమాకు బుకింగ్స్ ట్రెండ్ బాగానే ఉంది కాబట్టి మౌత్ టాక్ కూడా బాగా వెళ్తుంది కాబట్టి జనాల్లోంచి ఈ సినిమాకు ఆదరణ కనిపిస్తుంది కాబట్టి శని ఆదివారాల్లో కలిపి ఈ టార్గెట్లో మెజార్టీ శాతాన్ని రాబట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఆదివారం లోపు ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తాయో అన్నది. ఇదండి అఖండ 2 సినిమా కలెక్షన్ల లెక్కలు. మొదటి రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయి, ఇంకా ఎన్ని కోట్లు రావాల్సి ఉంది అన్న దానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.